What about the homework last time? చేసారా వర్క్ చేసారా వచ్చినాయా వాట్ ఈస్ కెమికల్ కాంబినేషన్ ఏంటమ్మా రాలేదా ఇప్పుడు అది లాస్ట్ క్లాస్ కాదు బిఫోర్ లాస్ట్ క్లాస్ అది 15 days బ్యాక్ అది సరే లాస్ట్ క్లాస్ వచ్చావు కదా ఇక్కడ అటెండ్ లాస్ట్ క్లాస్లో వాట్ అబౌట్ కెమికల్ డిస్ప్లేస్మెంట్ నీకు ఏ రోజు జరిగిన వర్క్ అదే చేస్తున్నాను కదా హోంవర్క్ వాట్ ఈస్ కెమికల్ డిస్ప్లేస్మెంట్ there is no change between 9th class and 10th class 8th class 9th class డిఫరెన్స్ ఏం లేదు నీ దగ్గర ఇంప్రూవ్మెంట్ కనిపించాలి క్లాస్ ప్రమోట్ అయ్యామంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలి కదా ఇది చదవకపోతే ఎట్లా మరి దే ఆర్ ఆల్ వెరీ యూస్ఫుల్ ఫర్ ది నెక్స్ట్ హైయర్ స్టడీస్ 10th క్లాస్ కొంచెం టిపికల్గా ఫీల్ అవుతుంది ఇప్పుడేం చదవకపోతే వాట్ ఈస్ కెమికల్ డిస్ప్లేస్మెంట్ సిట్ అండ్ సే నో ప్రాబ్లం తెలుగులో ఉంది కెమికల్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది అది ఇంగ్లీష్లో తెలుగులో ఉన్నది అదే తెలుగులో అంటే నువ్వు అసలు ఏం చెప్పలేవు రసాయన స్థాన పంచం అన్న తెలుగులో ఏం చెప్తావు ఆన్సర్ తెలుగులో చెప్తావా ఆన్సర్ చెప్పు chemical combination definition two or more substances combined to form a single substance. example ఏంటి C plus O CO another example plus O H2 S plus say once again equation H plus O2 H plus O2 na chemical decomposition one substance mix into two substances. రాంగ్ ఏ ఒకటి ఇక్కడ చెప్పింది విన్నాం అంతే వచ్చింది అంతే నీకు ఇంటికల్ ఏం ప్రిపరేషన్ లేదు ఏంటి యూజ్ చేయండి మీరు క్లాస్కి వస్తున్నారు శుభ్రంగా ఏంటన్నా టైం ప్రకారం వెళ్ళిపోతున్నారు వాట్ ఈస్ ద యూస్ చదవకపోతే వెళ్ళరా ఆడపిల్లలు అంటే చదవకపోయినా ఏదో చదివినంత వరకు చదవాలనుకుంటారు పేరెంట్స్ మీకేమైంది దేని పనికి వస్తారు 10th క్లాస్ కూడా లేకపోతే మినిమం మీకు వర్క్ కూడా తరగతి ఇవ్వలేదు మీకు ఎలా లాస్ట్ టైం ఎంత క్వశ్చన్ ఇచ్చింది వాట్ ఈస్ కెమికల్ డిస్ప్లేస్మెంట్ చెప్పదు వాడు తీసుకెళ్ళాడు ఇది తీసుకెళ్ళాడు బుక్ మర్చిపోయాను చదవడం మర్చిపోయాను ఇదే 1 వీక్ నుంచి వాడే తీసుకెళ్ళాడు అంతేనా ఇలా చెప్తే ఎట్లారా మీరు మెటీరియల్ ఉంది కదా మెటీరియల్ చదవచ్చు మీరు ఇప్పుడు నేను చెప్పింది కాబట్టి మెటీరియల్ ఉంటుంది కదా డెఫినేషన్ అయ్యింది అది చదవచ్చు కదా ఇవి చెప్తారేంటి జస్ట్ 1 or 2 క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు చదవలేకపోతే ఎట్లారా ఈ క్లాస్ కండక్ట్ చేయడం ఎందుకు ఈ స్కూల్ ఎందుకు మీరు ఎందుకు రావడం డైలీ మినిమం ఒక 5 to 10 మార్క్స్ కూడా మీరు స్కోర్ చేయకపోతే చెప్పినంత యూజ్ చేయండి నేను గోడలు చెప్పినట్టు చెప్తున్నాం అంతే కదా ఇప్పుడు లివింగ్ నాన్ లివింగ్ థింగ్స్ ఉంటాయి కదా బెంచులు గోడలు ఇవన్నీ ఉంటాయి కదా వాటి చెప్పినట్టు మీకు చెప్తున్నాం అంతే ఇంకా మీరు ఉన్న లేకపోయినా చెప్పుకొని వెళ్ళిపోతే అయిపోతుంది పేరెంట్స్ సాటిస్ఫాక్షన్ కోసం చెప్తున్నట్టుగా ఉంది మాకు రెస్పాన్స్ లేకపోతే ఎట్లారా మీరు 20 మార్క్స్ 30 మార్క్స్ ఇచ్చేవాళ్ళు అబ్బో చాలా ఇచ్చారంటే వర్క్ అనుకోవచ్చు 1 వీక్ గ్యాప్ ఉంది జస్ట్ 10 మార్క్స్ కూడా చదవలేకపోతే ఎట్లా మీరు సరే మనకి ఈ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ లో 3 టైప్స్ అయిపోయినాయి వన్ ఈస్ కెమికల్ కాంబినేషన్ అనదర్ వన్ ఈస్ కెమికల్ డికంపోజిషన్ థర్డ్ వన్ ఈస్ కెమికల్ డిస్ప్లేస్మెంట్ ది 3 ఆర్ ఓవర్ నెక్స్ట్ వన్ ఈస్ కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్
chemical double displacement reaction. What is chemical double displacement? Double displacement అంటే mutual exchange of radicals. Mutual exchange of radicals between the substances. Chemical reaction లో participants ఉంటాయి కదా, అంటే reactants, వాటిలో exchange of radicals exchange అవుతుంది. Example, HCl plus NaOH gives rise to NaCl plus H2O. What is HCl? Hydrochloric acid. NaOH, sodium hydroxide. ఏంటది? sodium hydroxide. ఇది యాసిడ్, ఇది బేస్. HCl means acid, NaOH means base. సరే, దీంట్లో క్లోరిన్ అయాను, దీంట్లో OH అయాను, ఈ రెండు ఎక్స్చేంజ్ అవుతాయి. OH ఇక్కడికి వచ్చేస్తుంది, Cl ప్లస్ లో OH తో యాడ్ అవుతుంది. H ప్లస్ OH అంటే H2O అవుతుంది. ఈ Na Cl యాడ్ అవుతుంది, NaCl వస్తుంది. Sodium sulfate, SO4 అంటే sulfate. Sodium sulfate react with barium chloride. Sodium sulfate react with barium chloride to form barium sulfate. ఈ క్లోరైడ్ ఇక్కడికి వస్తుంది, ఈ సల్ఫేట్ అని వెళ్తుంది, BaSO4 వస్తుంది, ప్లస్ Na2Cl2 రెండు యాడ్ అయిన అవుతుంది, 2NaCl సోడియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ a white precipitate. Short form as white precipitate. That is the formation of barium sulfate. Suppose sentence రూపంలో రాయాలనుకోండి, how to write this first one example? Hydrochloric acid reacts with sodium hydroxide to form sodium chloride and water. Once again say hydrochloric reacts with sodium hydroxide to form sodium chloride and water. What about second one? Sodium sulfate reacts with barium chloride. Come to this side. Here అర్థం కాదు ఇక్కడ కొంచెం జరుగుతుంది, రెండు జరుగుతుంది. పక్క కదా సైడ్ వచ్చు వచ్చు. ఏమంటారు? సోడియం sulfate reacts with
barium chloride to form barium sulfate and sodium sodium chloride. Understand? So second sentence once again say. Second equation. Sodium sulfate sulfate reacts with Hmm. barium barium chloride chloride to to form form barium sulfate and sodium sodium chloride. Chloride. ఓకే, మనకి ఈక్వేషన్ బ్యాలెన్స్ ఏందో లేదో చూసుకోవాలి. ఇక్కడ హెచ్ అంటే ఏంటి? హెచ్ మీన్స్ వాట్? హైడ్రోజన్. హెచ్ అంటే హైడ్రోజన్. హౌ మెనీ ఐటమ్స్ అంటే హియర్ హైడ్రోజన్ 1 ఉంది. ఇక్కడ దీంట్లో హైడ్రోజన్ ఉంటుందిగా. టోటల్ ఎన్ని ఉన్నట్టు? లెఫ్ట్ సైడ్ 2 ఉన్నట్టు. రైట్ సైడ్ చూడండి, ఇక్కడ హైడ్రోజన్ ఉందా? లేదు. హైడ్రోజన్ హౌ మెనీ అంటే 2. హైడ్రోజన్ బ్యాలెన్స్ అయిందా? ఓకే. నెక్స్ట్ సిఎల్. సిఎల్ అంటే ఏంటి? క్లోరిన్. హౌ మెనీ ఐటమ్స్ ఆర్ దేర్? 1 ఉంది. ఇక్కడ 1. సరిపోయిందా? మరి Na. Na అంటే ఏంటి? సోడియం. హౌ మెనీ ఐటమ్స్ ఆర్ దేర్? 1. ఇక్కడ Na 1 ఉంది. సరిపోయిందా? ఆక్సిజన్. ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. ఇక్కడ ఆక్సిజన్ 1 ఉంది. సరిపోయిందా? అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈచ్ ఎలిమెంట్ ఐటమ్స్ ఈక్వల్ గా ఉండాలి. అలా ఉంటే బ్యాలెన్స్ ఈక్వేషన్ అంటారు. సపోజ్ సెకండ్ ఈక్వేషన్ చూద్దాం. Na2 అంటే Na అంటే ఏంటి? నేమ్ ఏంటి? సోడియం. హౌ మెనీ ఐటమ్స్? 2 ఐటమ్స్. రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? సోడియం 2 into Na కాబట్టి 2 ఉన్నట్టు. 2 ఉన్నాయి. SO4 సల్ఫర్ ఒకటి తీసుకోండి. SO4 లో S ఒకటి తీసుకోండి. S మీన్స్ సల్ఫర్. సల్ఫర్ హౌ మెనీ అంటే 1. ఇక్కడ 1. మరి O4 అన్నాడు. O అంటే ఏంటి? ఆక్సిజన్. హౌ మెనీ ఐటమ్స్? 4. ఇక్కడ 4. సరిపోయిందా? నెక్స్ట్ Ba. Ba అంటే బేరియం. హౌ మెనీ ఐటమ్స్? 1. ఇక్కడ 1. Cl. Cl అంటే ఏంటి? క్లోరిన్. హౌ మెనీ ఐటమ్స్ ఆర్ దేర్? 2. 1 కాదు, ఇక్కడ 2 ఉంది కదా, 2 ఐటమ్స్. మరి ఇక్కడ Cl ఎన్ని ఉన్నట్టు? ఎన్ని ఉన్నాయి? Cl 2 ఉన్నాయి. Cl ఎన్ని ఉన్నాయి? మరి 2 ఇంటూ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 2 ఉందిగా. అట్లా ఈక్వల్ గా ఉండాలి. దట్ ఈస్ ఎ బ్యాలెన్స్ ఈక్వేషన్. మనం రాసేప్పుడు కూడా ఈక్వేషన్ బ్యాలెన్స్ ఉన్నట్టు రాయాలి. ఓకే, నోట్ డౌన్. Okay, next one is oxidation. What is oxidation? Oxidation అంటే addition of oxygen to a compound. ఒక కాంపౌండ్ కి ఆక్సిజన్ యాడ్ చేయడం. దట్ ఈస్ కాల్డ్ ఆక్సిడేషన్. లేదు, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఫ్రమ్ ఏ కాంపౌండ్. కాంపౌండ్ నుంచి హైడ్రోజన్ ని రిమూవ్ చేయడం. ఎడిషన్ ఆఫ్ ఎగ్జాంపుల్ వాటర్. ఏంటది? ఎగ్జాంపుల్ వాటర్. Water. వాటర్. Addition of oxygen to a compound or removal of hydrogen from a compound is called oxidation. That is called oxidation. ఒక కాంపౌండ్ కి ఆక్సిజన్ యాడ్ చేయడం లేదా కాంపౌండ్ నుంచి హైడ్రోజన్ రిమూవ్ చేయడం. ఎగ్జాంపుల్ C+O2 gives rise to CO2. 2Cu plus O2 gives rise to 2CuO.
ఇక్కడ కార్బన్ అంటే మనం కోల్ తీసుకుని బాయిల్ చేసాం అనుకోండి, దట్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ కార్బన్ డైఆక్సైడ్. అలాగే ఇప్పుడు Cu అంటే కాపర్ మనం బాయిల్ చేసాం. ఈ కాపర్ బాయిల్ చేసినప్పుడు రియాక్ట్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ కాపర్ ఆక్సైడ్. ఇది వచ్చేసి బ్లాక్ కలర్ వస్తుంది. బ్లాక్ కలర్ సబ్స్టెన్స్ ఇస్ కాల్డ్, దట్ ఈస్ కాల్డ్ కాపర్ ఆక్సైడ్. సరే, ఈ రియాక్షన్ ఏమైంది, ఆక్సిజన్ యాడ్ చేసాం. ఆక్సిజన్ యాడ్ చేసాం కాబట్టి ఏమంటారు, దట్ ఈస్ ఏ ఆక్సిడేషన్. ఇంకా మీకు రిడక్షన్ అవుతుంది. రిడక్షన్ అంటే దీనికి ఆపోజిట్ అన్నమాట. ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ టు ఏ కాంపౌండ్ లేదా రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ ఏ కాంపౌండ్. ఈ డెఫినేషన్ వస్తుంది. ఎడిషన్ ఆఫ్ hydrogen to a compound or removal of oxygen from a compound is called reduction. Suppose same Cu ఉందనుకోండి, హైడ్రోజన్ యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే ఏమవుతుంది, Cu ప్లస్ H2. ఓకే, రిడక్షన్ అర్థమైందా? ఇప్పుడు ఈ డెఫినేషన్ వస్తే ఇది వచ్చేస్తుంది. దీనికి కొంచెం హైడ్రోజన్ ఆక్సిజన్ బేస్ ఫర్ హైడ్రోజన్ బేస్ ఆక్సిజన్ పెట్టుకుంటే రిడక్షన్ అవుతుంది. ఆక్సిజన్ యాడ్ చేయడం, దట్ ఈస్ కాల్డ్ ఆక్సిడేషన్. ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ టు ఏ కాంపౌండ్కి ఆక్సిజన్ యాడ్ చేయడం. లేదా రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఫ్రమ్ ఏ కాంపౌండ్, ఒక కాంపౌండ్ నుంచి హైడ్రోజన్ని రిమూవ్ తీసేయడం. లేదా రిడక్షన్ అనుకోండి, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ టు ఏ కాంపౌండ్ ఆర్ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ ఏ కాంపౌండ్ ఇస్ కాల్డ్ రిడక్షన్. ఇక్కడ మీకు రెడాక్స్ రియాక్షన్ అంటాడు. వాట్ ఈస్ redox reaction? Both oxidation and reduction takes place in the same reaction, then it is called redox reaction. అంటే ఏమవుతుంది, ఆక్సిజన్ యాడ్ అవుతుంది, ఒక రియాక్షన్ లో ఆక్సిడేషన్ జరుగుతుంది, రిడక్షన్ జరుగుతుంది. రియాక్షన్ లో ఆక్సిడేషన్ రిడక్షన్ రెండు జరిగినాయి అనుకోండి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ redox reaction. ఇప్పుడు both oxidation and reduction takes place in the same reaction, then it is called redox reaction. Both oxidation and reduction takes place in the same reaction. ఒకే రియాక్షన్ లో రెండు జరిగితే then it is called what? Redox reaction. For example, 2H2 plus O2 gives rise to 2H2O. ఇప్పుడు రియాక్షన్ లో ఆక్సిజన్ యాడ్ అయింది కాబట్టి ఆక్సిడేషన్, హైడ్రోజన్ యాడ్ అయింది కాబట్టి రిడక్షన్.
2Cu plus O2 gives rise to 2CuO. అదే CuO కి హైడ్రోజన్ యాడ్ చేస్తే హీట్ చేసాం, దెన్ Cu plus H2. ఇదొక ఆక్సిడేషన్, ఇదొక రిడక్షన్. కాపర్ని హీట్ చేసాం అనుకోండి, ఆక్సిడేషన్ అయింది. మళ్ళీ దాన్ని హైడ్రోజన్ గ్యాస్ పంపిస్తూ హీట్ చేసాం అనుకోండి, ఏమవుతుంది? రిడక్షన్. అంటే రెండు రియాక్షన్స్ కనిపిస్తున్నాయి కానీ ఒకే ప్రాసెస్. కాపర్ని తీసుకుని ఏం చేసాం? హీట్ చేసాం, బ్లాక్ కలర్ అయింది. ఎందుకు బ్లాక్ కలర్ అయింది? కాపర్ ఆక్సైడ్ ఫామ్. దాని వల్ల అదే విధంగా హీట్ చేస్తూ హైడ్రోజన్ గ్యాస్ పంపాలి, పంపిస్తే మళ్ళీ కాపర్ ఫామ్, రిడక్షన్. సరే, these two are examples for oxidation or redox reactions. తర్వాత మీకు rancidity అంటారు. rancidity. What is rancidity? మీకు వాళ్ళు ఏదైనా రైస్ వండాం అనుకోండి, సాయంత్రం వరకు తినడానికి ఓకే, మార్నింగ్ వండారు, నెక్స్ట్ డేకి బాగుంటుందా? బాగుండదు. ఏమవుతుంది? వాట్ హ్యాపెండ్ అంటే ఏంటి చేంజ్ వచ్చింది? స్మెల్ చేంజ్ అవుతుంది. ఇంకా వాటర్ వస్తాయా? స్మెల్ చేంజ్ అవుతుంది. ఇంకేమవుతుంది? టేస్ట్ అండ్ స్మెల్ both are change happen, then it is rancid. Food items are spoiled by changing its taste and smell. Food items are spoiled by changing its taste and smell. Is called rancid. జనరల్గా ఫ్యాటీ ఐటమ్స్ ఉంటాయి కదా, మీకు ఆయిల్ ప్యాకెట్స్ చూసారా? ఆయిల్ ప్యాకెట్స్ దాని మీద అబ్జర్వ్ చేసినప్పుడు మీకు ఏం తెలుస్తుంది? ఎక్స్పైరీ డేట్ ఎంత ఉంటుంది? 6 months from the date of manufacturing అని ఇస్తారు. సపోజ్ మీకు అక్టోబర్లో తయారైంది అనుకోండి, ఇక్కడ నుంచి 6 months లోపల యూజ్ చేసుకోవాలి. బెస్ట్ బిఫోర్ 6 months ఫ్రమ్ ది డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు. అంటే 6 months తర్వాత ఏమవుతుంది? వాడితే ఇగో ఇలా అవుతుంది అన్నమాట. దాని యొక్క టేస్ట్ మారిపోతుంది, స్మెల్ మారిపోతుంది. దే బికమ్ ర్యాన్సిడ్. ఓకే, అంటే ఎందుకు ఇలా ర్యాన్సిడ్ అవుతాయి అంటే దే అబ్జర్వ్ ఆక్సిజన్ ఫ్రమ్ ది అట్మాస్ఫియర్. ఆక్సిజన్ అనేటువంటిది జరుగుతుంది, ఆక్సిడేషన్ జరుగుతుంది. ఇవే కాదు, మెటల్స్ ఆల్సో దే బికమ్, అంటే ఫుడ్ ఐటమ్లో ర్యాన్సిడిటీ అంటారు. ఫుడ్ మెటల్ ఐటమ్స్, నాన్ లివింగ్ థింగ్స్ మామూలుగా ఉంటాయి కదా, మెటల్స్ ఉంటాయి కదా, దీస్ ఆర్ ఆల్సో బికమ్ కొరోజన్. అంటే రస్ట్ ఫార్మేషన్ అయింది అంటారు. ఇనుము అనుకోండి, ఐరన్ తుప్పుపట్టిపోతుంది. ఎందుకు తుప్పుపట్టింది? దే అబ్జర్వ్ ఆక్సిజన్ అండ్ మాయిశ్చర్. అంటే వాటర్ వేపర్ని, ఆక్సిజన్ని అబ్జర్వ్ చేస్తుంది ఫ్రమ్ ది సరౌండింగ్, అండ్ దే బికమ్ మెటాలిక్ ఆక్సైడ్. ఐరన్ కాస్త ఐరన్ ఆక్సైడ్ అయిపోయింది. అలా అవటం వల్ల ఏమైంది? దాని క్వాలిటీస్ అన్ని మారిపోతాయి. ఐరన్ వేరు, ఐరన్ ఆక్సైడ్ వేరు. దట్ ఈస్ కాల్డ్ కొరోజన్. మెటల్స్ ఫామ్ చేసే ఆక్సిడేషన్ ఏమంటారు? కొరోజన్. నెక్స్ట్ కొరోజన్ సైడ్ ఎఫెక్ట్. కొరోజన్ ఆల్సో ఆక్సిడేషన్ ఉంది. COROSIO. SON అనుకోండి, కొరోజన్. కొరోజన్ అంటే మెటల్స్ reacts with oxygen.
water vapor. They form, they become corrode. They become corroded. And ఏంటి iron. Iron reacts with oxygen to form iron oxide. Suppose మీకు సిల్వర్ ఐటమ్స్ ఉన్నాయనుకోండి, సిల్వర్ ఐటమ్స్ ఓపెన్గా పెడితే ఏమవుతుంది? విచ్ కలర్ ది ఫామ్? Brown color. నో, Grey. బ్లాక్ కలర్ అయిపోతుంది, బ్లాక్ అయిపోతుంది. They absorb oxygen and hydrogen sulfide gas from the surrounding. Then silver sulfide is formed. Example, so copper ఉందనుకోండి, copper plus oxygen, CuO, ఇది గ్రీన్ కలర్ గా మారిపోతుంది. బ్లాక్ కలర్, ఇది బ్లాక్ కలర్, CuO బ్లాక్ కలర్ అయిపోతుంది. Black. ఇది బ్లాక్ కలర్ అవుతుంది, ఇది కూడా Good. సిల్వర్. కాపర్ వచ్చేసి గ్రీన్ కలర్ అవుతుంది, Green. గ్రీన్ కలర్, ఇది బ్లాక్ కలర్ వస్తుంది. Green. గ్రీన్